హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా దీన్ని ఆలోచన చేశారా? మన ప్రపంచంలో భూమి మీద ఒక భయంకరమైనటువంటి రోగం అనేది ఒకటి ఉంది. అది గ్రహించారో లేదో, ప్రతి మనిషికి అది ఉంటుంది. ఎందుకనంటే అది మరణించేంత వరకు కూడా విడిచిపోదు. దానిని పోగొట్టుకోవడానికే చాలా పోరాటాలు ఉంటాయి. దానిని తీర్చుకోవడానికే అనేకమైనటువంటి బలహీనతలకు మనిషి లోనవుతూ ఉంటాడు. అదేంటో ఇప్పటికైనా ఆలోచన చేశారా? భయంకరమైనటువంటి రోగం అది. అది వచ్చింది అని అంటే, అది కలిగింది అని అంటే, మరి మనిషి ఎంతకైనా తెగించేస్తాడు. తెలుసా, ఈరోజు భయంకరమైనటువంటి వైరస్లు వస్తున్నప్పటికీ కూడా కొంత డబ్బు పెట్టి వెచ్చించి ప్రాణాలను దక్కించుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఏదైతే పుట్టుకతో వచ్చినటువంటి రోగం అయితే ఉందో, అది భయంకరమైనటువంటి రోగం ఏదైతే ఉందో, దానిని తగ్గించుకోవడానికి మాత్రము ప్రపంచంలో మందు లేదనుకోండి. అది వాడితే తగ్గిపోతుందేమో, ఇంకెప్పటికీ రాదేమో అనడానికే లేదు. అర్థమైందా నేను దేని గురించి చెప్తున్నానో? అదేనండి, మనకి బాగా సుపరిచితమైనది, సమయము దాటినది అంటే మనకి పలకరించేది, మరి తిండిపోతుతనంతో ఉండేటువంటి వారికి ప్రతి క్షణము పలకరించేది ఆకలి. అతి భయంకరమైనటువంటి రోగం అది. నిజం. ఆకలితో ఒక్కరోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, నెల రోజులు ఉండగలవా? పోనీ ఒక 5 రోజులు ఉండగలరా? పోనీ 15 రోజులు ఉంటారా? ఉండలేరు. తిండిపోతలైతే అసలు ఉండలేరు. ఈ ఆకలి అనేటువంటి ఈ మహమ్మారి యొక్క బారిలో ఎవరైతే పడి ఉంటారో వారికి మరి ఎంతో వేదనకరమైనటువంటి పోరాటం అనేది ఉంటుంది. మన ప్రపంచంలో ప్రతి మనిషి పోరాడేది ఈ ఆకలిని తీర్చుకోవడానికే. మనిషి దేహంలో ఉన్నటువంటి ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రధానమైనటువంటి అవసరతను తీర్చుకునేది ఈ యొక్క ఆహారం ద్వారానే ఆకలిని తీర్చుకోవాలి. ఈరోజు మనిషి ఎన్నో తారతమ్యాలకు, ఎన్నో పరిస్థితులకు లోనవుతున్నాడు అనంటే, మరి ఎన్నో ఉపద్రవాలకు దారి తీస్తుంది అనంటే కారణము ఆకలి. ఆకలిని తీర్చుకోవడానికి ఒక మనిషి కష్టపడుతున్నాడు. ఆకలిని తీర్చుకోవడానికి ఒక మనిషి శ్రమని అనుభవిస్తున్నాడు. ఆకలిని తీర్చుకోవడానికి, ఆ యొక్క ఆకలి బాధను మర్చిపోవడానికి ఒక మనిషి ఇంక దేనినో ఆశ్రయిస్తున్నాడు. ప్రధానమైన అవసరత అదే, ప్రధానమైనటువంటి రోగము అదే. మనకి బైబిల్లో ఒక మాట ఉంది. యేసుప్రభు వారు 40 దినాలు ఉపవసించి, ఆయన సిద్ధపాటు కలిగినటువంటి ఆ దినాల్లో ఉపవసించినప్పుడు సాతాను రాళ్ళను చూపించి రొట్టెలుగా మార్చి, లేదా రాళ్ళని తినమని చెప్పటము, ఈ యొక్క సిచ్యువేషన్ని మనము చదువుకున్నాం. నేనైతే చదువుకున్నాను. అంటే ఆకలి రాళ్ళను కూడా తినేయాలన్నంత ఆతృతను కలిగిస్తుందంట. అందుకే ప్రభు ఒక మాట అన్నారు, ఈ రొట్టెల వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన మాట వల్ల బ్రతుకుతామని చెప్పేసి. ఏదైనప్పటికీ మరి దేవుడు చెప్పినట్లు ఆకలి అనేది మనిషికి చాలా చాలా దిగజార్చేస్తుంది. ఆకలిని తీర్చుకోవడానికి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. మనుషుల్ని, పిల్లల్ని తినేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి తనను తాను ప్రేమించుకుంటూ తన పొరుగువాణిని ప్రేమించాలి అన్నదానికి ఈ యొక్క సందర్భం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నీ ఆకలి తీరినప్పుడు నీ పొరుగువాడు ఆకలితో ఉన్నాడేమో చూసి సహాయం అందించాలి. ఎందుకంటే మనము ఏ రోగంతో చనిపోయామా, లేదా ఏ యొక్క ఒడుగుడుకులతో చనిపోయామా అన్నది ఒక పాయింట్ నార్మల్గానే ఉంటుంది. కానీ ఆకలి కేకలు, ఆకలితో చనిపోయారంటే అది ఎంతో బాధాకరమైనటువంటిది. ఈరోజు చాలామంది ఇళ్లల్లో ఆహారాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా వృధా చేయకుండా నీవు వృధా చేసినటువంటి అన్నం, లేదా నీవు వృధా చేస్తున్నటువంటి ఆహారంలో ఒక పిడికెడు
దానిని వండకుండా పక్కన పెట్టి అనాథులుగా ఉన్నటువంటి వాళ్ళకి పట్టెడు అన్నము నువ్వు పెట్టినట్లయితే వండి అది ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఈరోజు ఆకలి లేకుండా కడుపు నిండినటువంటి వారికి శ్రమ. ఎందుకోనంటే ఈరోజు ధనవంతులుగా ఉన్నటువంటి వారికి శ్రమే. ఈరోజు వారికి కడుపు నిండా అన్నం ఉండొచ్చు, అనుభవించడానికి కోట్ల డబ్బు ఉండొచ్చు, దేనికి లోటు లేకుండా ఉండొచ్చు. కానీ ఒక రోజు అనేది వస్తుంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ మరి జీవంలోనికి వెళ్ళాలి. కానీ నీవు ఆ ఆత్మని జీవంలోను ప్రవేశింపచేస్తావా లేదా మరణాంధకరమైనటువంటి అగ్నిలోనికి ప్రవేశింపచేస్తావా? అది నీ ప్రవర్తనలో ఆధారపడి ఉంటుంది, నా ప్రవర్తనలో ఆధారపడి ఉంటుంది. నీ ముందు ఆకలితో చచ్చిన వాడు పరలోకంలో ఉంటాడు. ఆకలితో చనిపోయినటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు, దేవునితో పాటు ఉంటారు, అన్ని సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. సుఖభోగాలంటే మళ్ళీ భూమి మీద ఉన్నవన్నట్టు మీరు అనుకోవచ్చు, అవి కాదు. కానీ ఈ భూమి మీద సుఖభోగములు అనుభవించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా నరకంలో నరక యాతన అనేది అనుభవిస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషినిగా ప్రేమించటము మనిషి యొక్క కర్తవ్యం. నీవు ప్రపంచాన్ని ఉద్ధరించే అవసరంలా, నువ్వు ప్రపంచాన్ని మార్చే అవసరంలా, నువ్వు మారితే చాలు, నిన్ను చూసి మరింతమంది మారితే చాలు, ప్రపంచం మారుతూ ఉంటుంది. ప్రయత్నం చేద్దామా ఒక మనిషిగా?